డీజే టిల్లు చూడు డీజే టిల్లు కుట్టు కుట్టు డీజే టిల్లు కుట్టు అన్నా నిజంగా చెప్తున్నానా డీజే టిల్లు సినిమా చూస్తుంటే మాత్రం నాకు ఊపొచ్చేస్తుందన్నా నేను కూడా చెప్తున్నా డీజే లేక సిద్ధు లేక మనకు డీజే పెట్టుకుని నడిపించుకుంటే ఒక దునియా మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే సినిమా మాత్రం ఇచ్చి పడేసినా సిద్ధన్న కెరియర్ లో పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు నిజంగా ఎంత కష్టపడ్డాడో చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటా ఆ డీజే టిల్లు అని ఫస్ట్ పాట ఎలా పెట్టిర్రో ఆ టైటిల్ పెట్టిన వాళ్ళకి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇలా కెరియర్ లో నిలబడ్డా అంటే సినిమా టైటిల్ తోటే అన్న ఒక రేంజ్ లో తీసుకుపోయింది అన్న ఎంత చెప్పినా తక్కువనేనా ఫుల్ ఎంజాయ్ చేసినామన్నా ఏదో తగ్గలేదన్నా యాక్టింగ్ అనే కామెడీ లిల్లీ క్యారెక్టర్ ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది ఈ సీన్ బోర్ అనేది లేదు ఈ సీన్ ఎందుకు పెట్టిరు ఇస్మ బేకర్ అనేది అట్లా లేదు ఎక్కడ ఏది పెట్టాలో అదే పెట్టిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ తీయరనుకోరు కాకపోతే ఆ డైరెక్టర్ కంటే బ్యాలెన్స్ చేసి తీసిండు అంటే సేమ్ మన ఆ డైరెక్టర్ తీసిండు కానీ వేరే డైరెక్టర్ తీసినట్టు లేదు ఆయన పేరు నిలబెట్టిండు డైరెక్టర్ పేరు నిలబెట్టిండు ఆయన సేమ్ దిషి అన్న రొమాన్స్ ఉందట హీరోయిన్ 2 కళ్ళన్నా ఓలు లిల్లీ రాధిక అన్న ఇద్దరు అన్న రొమాన్స్ అరే రొమాన్స్ అరే సూపర్ ఉందన్న ఖతర్నాక్ ఉందన్న ఆ సీన్స్ అరే అనే కార్ లో మాత్రం అది మాత్రం సూపర్ ఉందన్న సో ఏమనుకోకొని నాకు రొమాన్స్ వచ్చేసింది చెప్పిన కానీ సినిమా మాత్రం దుమ్ము లేపేసింది కెరియర్ లో సిద్ధన్న క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసిండు చెప్తున్నా కదా ఈ సినిమాకి నిజంగా చెప్తున్నా రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు మనం సపోర్ట్ చేయాలి నాకు ఈ సినిమాకి అవార్డు రావాలి హీరో అనుపమకి రావాలి సిద్ధుకి యాక్టింగ్ కి అవార్డు రావాలి నేషనల్ అవార్డు రావాలి ఈ సినిమా తోటి ఎందుకంటే ఆయన యాక్టింగ్ తగ్గట్టు మంచిగా చేసిండు చాలా మన కేజీఎఫ్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో మన సిద్ధన్న కూడా మన తెలంగాణ ఆంధ్రలో కూడా ఈ ఒక డీజే టిల్లు అని ఒక రేంజ్ లో తీసుకుపోయినా అన్న ఒక సముద్రంలో పడవ పోతానా పడవకి ఒక అడ్డుకట్ట అని ఉందానా అరే ఏ అడ్డుకట్ట వస్తుందో తెలియదు మన డీజే టిల్లు కూడా సముద్రం పోతూనే ఉంటది ఎన్ని డీజే టిల్లు వస్తుందో తెలియదు కానీ కథకి డిఫరెంట్ వస్తుంది ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ స్క్వేర్ ఎలా అనిపించింది బ్రో టిల్లు 2 స్క్వేర్ ఎట్లా మంచి హైలైట్ అనిపించింది భయ్య కామెడీతో బాగా ఎంజాయ్ చేస్తాం అంటే మనకి టిల్లులో మనకి ఎట్లా అంటే స్టోరీ ఎట్లా ఉంటది దాన్ని పొజిషన్ లో అంటే రాధిక పొజిషన్ లో లిల్లీ క్యారెక్టర్ వచ్చింది ఆ లిల్లీ క్యారెక్టర్ తో మంచి రొమాన్స్ బాగా 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 చూపించారు బాగా ఫ్యామిలీతో బాగా వచ్చి ఎంజాయ్ చేస్తారు భయ్య కామెడీ పరంగా చూసుకుంటే మూవీ మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ చూడండి ఫ్యామిలీతో వచ్చి కంపల్సరీ చూడండి థియేటర్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మంచిగా ఎంజాయ్ చేస్తారు కానీ మూవీలో మాత్రం ఆ కామెడీ మొత్తం మంచి హైలైట్ చూపించారు భయ్య మంచి హైలైట్ అయ్యి అంటే డీజే టిల్లులో మనకి లవ్ చేసి మోసం చేస్తుంది రాధిక దీనిలో 2లో మనకి అంటే మోసం చేసి లవ్ చేస్తుంది లిల్లీ క్యారెక్టర్ అట్లా చూపించాడు అన్నాడు మనకి రొటీన్ గా అన్నట్టు అనిపిస్తుంది నాకు తెలిసి అయితే డీజే టిల్లు బాగుంది భయ్య 2లో మాత్రం కొంచెం ఆ స్టోరీనే కొంచెం అట్లా తీసుకెళ్లారు కానీ కామెడీ పరంగా చూసుకుంటే బాగా ఎంజాయ్ చేస్తాం మూవీ కంపల్సరీ వెళ్ళి చూడండి మూవీ అయితే బాగుంది భయ్య కంపల్సరీ చూడండి బాగుంది డీజే టిల్లు స్క్వేర్ ఎలా అనిపించింది బ్రో బ్రో ఇది స్క్వేర్ ఒకటే కాదు స్క్వేర్ క్యూబ్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ అబ్బాబాబాబాబాబా ఏం చూపించిండు బ్రో నిజంగా చెప్తున్నా మా ఇంటి దగ్గర కడుతున్నాము ఇల్లు సూపర్ గా ఉంది డీజే టిల్లు నిజంగా చెప్తున్నాను బ్రో పాన్ అంటారు కిల్లి ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లీ థియేటర్ అంతా ఒకటే లొల్లి ఎంత బాగుందంటే మూవీ ఒక్క రాధికాని చూడడానికే 2 కళ్ళు సరిపోతలేవు బ్రో ఇద్దరు రాధికాలు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం బ్రో ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా నవ్వించి చంపేస్తే ఎట్లా తీసుకోవాలి బ్రో ఎట్లా తీసుకోవాలి అర్థమైతలేదు నిజంగా సాంగ్స్ గురించి చెప్తే గనక నిర్రింగుల జుట్టు చూసి పడిపోతాం నిజంగా అట్లా ఉంది రాధిక అయితే అనుపమ గారు అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చాలా బాగా హోల్డ్ చేసినారు సిద్ధు జొన్నలగడ్డ అయితే 1 మ్యాన్ పర్ఫార్మెన్స్ బ్రో మార్కెట్ లో దొరుకుతుంది ఆలుగడ్డ హీరో అంటే సిద్ధు జొన్నలగడ్డ అంత బాగుంది మూవీ అయితే అండ్ బ్రో స్టోరీ అంటే ఫస్ట్ దానికి అంత స్టోరీ లేదంట స్టోరీ ఎలా ఉంది స్టోరీ ఏం లేదు సైలెంట్ గా 3 hours కూర్చోవాలా 1 second కూడా గ్యాప్ ఇవ్వకుండా నవ్విపిస్తూనే ఉంటారు ఫుల్ ఎంజాయ్ చేయాలా బయటికి రావాలా అట్లుంది మూవీ అయితే హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది అనుపమ హీరోయిన్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే బ్రో నిజంగా అనుపమ అయితే నెక్స్ట్ లెవెల్ నేషనల్ క్రష్ అయిపోతుంది ఈ మూవీ తర్వాత అనుపమ టీజే స్క్వేర్ సినిమా అయితే చాలా బాగుందని మంచి కామెడీ ఉంది మంచి ఎలివేషన్స్ ఉన్నాయి ఇందులో ఇంకా అనుపమ ఫ్యాన్స్ డీసెంట్ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో అలా చాలా ఫీల్ అవుతారు సినిమాని చూసి అంతలా గ్లామరస్ గా ఉంది సినిమాలో బట్ ఇందులో ఫ్యామిలీ చూడొచ్చా లేదా అనేది కాదు ప్రతి ఒక్కరు చూసేసిన మంచి కామెడీ మూవీ అనమాట ఒక 2-3 సీన్స్ లో బాగా రొమాన్స్ ఉన్న మిగతా సీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మహా అయితే రొమాన్స్ లో
లేదు అలాంటి కామెడీ ఫుల్ అన్న, రొమాన్స్ తక్కువ. సిద్ధు గారు యాక్టింగ్ కానీ ఆ స్కిల్స్ కానీ ఆ రైటింగ్ కానీ అంతా కూడా సూపర్ ఉంది. ఇంకా అనుపమ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. స్పైగా చాలా అంటే చాలా బాగా నటించారు. ఇందులో రాధిక క్యారెక్టర్ కూడా ఎంటర్ అవుతుంది. మా క్యారెక్టర్ వచ్చినప్పుడు క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఓవరాల్ గా సూపర్ హిట్ మూవీ అన్న. ఎటువంటి మైనస్ కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ కొట్టకుండా మంచి కామెడీని అయితే జనరేట్ చేశారు. ఎక్కడ మనకు బోర్ అయితే కొట్టదు. చూసినంత సేపు హ్యాపీగా మనం నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు చూడాలి సినిమాని. గన్లో ఉంటే బుల్లెట్లు ప్రతి ఒక్కరు చూడాలి. టీజే టిల్లు అలాగందన్నమాట సినిమా. ఎక్కడ కూడా మనకి బోర్ అనేది అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా అనుపమ గారిని చూసిన ప్రతిసారి యాక్ట్ చేసిన అనుపమైన అంత మైమర్పించారు అన్నమాట. అంత యాక్టింగ్ బాగుంది. అంత స్పై క్యారెక్టర్ ఇరగదీసేసారు అనుపమ గారు అయితే. ఇంకా రాధిక క్యారెక్టర్ కూడా ఎంటర్ అయినప్పుడు ఆ సీన్ అయితే ఏదైతే ఫుల్ కామెడీ అన్నమాట ఆ సీన్ వచ్చినప్పుడు. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే టీజెటిల్లో సూపర్ హిట్ మూవీ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిన్న పెద్ద అని కదా ఏ సీన్ వచ్చినా సరే ఇరగదీసేడు బ్యాక్గ్రౌండ్. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సింగిల్ థియేటర్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. యూత్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాలి. ఇంత బ్లాక్ బస్టర్ మూవీ అన్న, సూపర్ హిట్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో హాయ్ హలో వెల్కమ్ అవర్ ఛానల్. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మన సినిమా చూడడం జరిగింది, డీజే టిల్లు స్క్వేర్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే, టిల్లు 1 కన్నా టిల్లు 2 ఏం లేదు, సేమ్ స్టోరీ. కానీ దీంట్లో నచ్చింది ఏంటంటే కామెడీ సీన్స్ కానీ అంటే కామెడీ సీన్ ఫుల్ ఫ్యామిలీ ఆడియన్స్. నిన్న కూడా చెప్పిన ప్రీమియర్ షో చూసినప్పుడు చెప్పిన కామెడీ ఆడియన్స్ మాత్రం బాగా నచ్చుతుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. రొమాన్స్ కూడా కొంచెం ఉన్నాయని చెప్పిన కదా, రొమాన్స్ కూడా కొంచెం ఉంది. కానీ స్టోరీ పరంగా అయితే పాత స్టోరీ సేమ్ స్టోరీ, అంత కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. కానీ ఎంటర్టైన్మెంట్ కి ఎంజాయ్ కి డీజే టిల్లు స్క్వేర్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ సిద్ధు అన్నకి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అందరూ తెలుసు. ఇది కూడా ఒక మంచి హిట్టే వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. రండి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. ఆ సాంగ్స్ కానీ మంచిగా ఉన్నాయి. రాధిక సాంగ్, మొన్న వచ్చిన ఆ సాంగ్, ఫాదర్ క్యారెక్టర్ ఆ సార్ కూడా బాగానే చేసిండు. ఓవరాల్ గా అనుపమ యాక్టింగ్ మాత్రం ఒకసారి చెప్పుకోవాలి. అనుపమ గురించి, అనుపమ యాక్టింగ్ 1 man షో అని చెప్పుకోవచ్చు. ఆమె ఎందుకంటే ఇన్నిసార్లు పద్ధతిగా ఉన్నాను. కానీ సినిమా పరంగా ఏ హీరోయిన్ అయినా పద్ధతి అయినా కూడా కొన్ని అంటే ఆమె చేసేది యాక్టింగ్ పర్సనల్ కాదు కదా. కొందరు ఇది చేసిన అది చేసిన కానీ ఆమె యాక్టింగ్ మాత్రం ఆమె న్యాయం చేసిన. ఒకటి చెప్పాలంటే టిల్లు స్క్వేర్ ఎంటర్టైన్మెంట్ మూవీ బ్రో, అంతే. ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ.